హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా RK Tutorial. నేను మీ RK సార్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ప్రతిరోజు కూడా మనకి APPSC, TSPSC గ్రూప్ 1, 2, 3, 4 అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా డైలీ ఎడిటోరియల్ మరియు న్యూస్ అనాలిసిస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు 8 గంటలకు ఉంటుంది. వెంకటేష్ గారు మీకైతే చెప్పడం జరుగుతుంది, టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్ ఇన్ అన్ అకాడమీ. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అంతేకాకుండా లక్ష్యం పేరుతో డిసెంబర్ 10th నుంచి మనకి APPSC, TSPSC లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్రూప్ 1 and 2 1 year బ్యాచ్ కోర్స్ ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరిగా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మన RK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా ఫ్రీ క్లాసెస్ని ఎన్రోల్ చేయాలన్నా కూడా మీరు RK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, పోలీస్ ఉద్యోగం మీ లక్ష్యమా? సో మనకు జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో మరి ఏ విధంగా చదవాలి, సో ఎలా మనం ప్రిపరేషన్ అయితే కావాలి అంటూ సో మనకు చాలా మంచి గైడెన్స్ అయితే VMR సార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ మనకి. ఓకే, సో గైడెన్స్ ఆ లింక్ కూడా, వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి క్లాస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 12వ భాగాన్ని మనము చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయవద్దు. ప్రతిరోజు క్లాస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 2 క్లాసెస్ అయితే అప్డేట్ చేస్తాను. డిసెంబర్ అంటే లేటెస్ట్ వరకు అప్డేట్ చేసి మళ్ళీ రీసెంట్వన్నీ కూడా సో వీక్లీ వైజ్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, గమనించాలి. ఎవరికైనా నోటిఫికేషన్ రాకుంటే ఒకసారి మన ఛానల్లో వచ్చి అయితే చూడండి ఫ్రెండ్స్. సో వీడియో యొక్క ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, చివరిలో ఉంటుంది. సో ఎంతలోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారాలకు GST నుంచి మినహాయింపు పరిమితి లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, 40 లక్షలు. నెక్స్ట్ వన్, ఏ సంస్థ ఇండియా కాంపోనెంట్ ఆఫ్ ది నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ ఫర్ ఆసియాను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3, నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్, భూమికి దగ్గరగా ఎగురుతున్న గ్రహ శకలము 2020 QGని ఏ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, IIT ముంబై. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత వైమానిక దళం ప్రారంభించిన మొబైల్ అనువర్తనం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, మై IAF. నెక్స్ట్ వన్, అంతరిక్ష పరిశోధనల ప్రోత్సాహం కోసము ఇస్రో తన మొదటి ఇన్నోవేషన్ కామ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఏంటది? వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా పౌరులకు ఏ యాప్ సేవలను సులభతరం చేయడానికి CSC గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియాతో నేషనల్ గవర్నెన్స్ డివిజన్ అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1, ఉమాంగ్. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ ఆధారిత REE ఆటోమోటివ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఇది? ఆన్సర్ ఆప్షన్ 2, మహీంద్రా అండ్ మహీంద్రా. నెక్స్ట్ వన్, IIT పూర్వ విద్యార్థుల కౌన్సిల్ రాసాఫ్ట్తో కలిసి ఏ యూనివర్సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద వేగవంతమైన హైబ్రిడ్ క్వాంటమ్ కంప్యూటర్ను భారత్లో తయారు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 4, మాస్కో స్టేట్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్, NCC శిక్షణ కోసము భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన యాప్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1, DGNCC. నెక్స్ట్ వన్ చూద్దాం. పాకిస్తాన్ నేవీ కోసము యుద్ధ నౌక టైప్ 054 క్లాస్ను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, చైనా. చెరుకు ధరలను చక్కెర రేటుతో అనుసంధానించాలని సిఫారసు చేయడానికి నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ అధిపతిగా ఎవరు నియమితులు కావడమో జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ 4, రమేష్ చంద్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ MD CEO పదవికి ఎవరు రాజీనామా చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, రాజీవ్ శ్రీవాస్తవ. నెక్స్ట్ వన్, 57 DRDO ల్యాబ్ల చార్టర్ ఆఫ్ డ్యూటీలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 మంది సభ్యుల కమిటీకి ఎవరు నాయకత్వము లేదా నేతృత్వము వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, వలిపే రామగోపాలరావు. నెక్స్ట్ వన్,
ప్రధానమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన షింజో అబే ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 2 జపాన్. నెక్స్ట్ వన్, మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం సాధించిన భారతీయుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1 నీలకంఠ భాను ప్రకాష్. నెక్స్ట్ వన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన పావులోమి ఘటక్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 టేబుల్ టెన్నిస్. సో ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మీరు క్రాక్ చేయాలనుకుంటే సో ఇక్కడ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి మీరు చేయాల్సింది సింపుల్ ఫ్రెండ్స్, యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చినటువంటి సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, వాళ్ళని అయితే ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఫ్రీగా క్లాసెస్ అయితే చాలా వరకు ఉంటాయి. ఒకవేళ మీకు ఫ్రీ క్లాసులు నచ్చినట్లయితే మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు సో మీకు నచ్చిన కోర్సెస్ని తీసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయొచ్చు. ప్రతిరోజు కూడా క్లాసెస్ అయితే ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, అన్ని క్లాసులకి మనము ఫాలో అవ్వచ్చు. స్పెషల్ మార్క్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, స్టడీ ఫ్రమ్ హోమ్ మనం ఇంటి దగ్గరే ఉండి చదువుకోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా అంటే చాలా మంచి అవకాశము. అంతేకాకుండా అకాడమీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డైలీ 2020 ఛాంపియన్షిప్ పేరుతో ప్రతిరోజు 8 గంటలకి క్లాస్ ఉంటుంది, 8:30కి అనాలిసిస్ పార్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఫ్రీ క్లాసెస్ అన్లాక్ చేయాలన్నా కూడా పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నా RK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్, మీకు సో మంచి డిస్కౌంట్ వస్తుంది 10%. ఓకేనా? సో మంచి అవకాశం ఫ్రెండ్స్, ఎవరు కూడా వదులుకోవద్దు. ఓకే? సో అంతేకాకుండా మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది, ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు తీసిన మొదటి ఫాస్ట్ బౌలర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 2 ఎవరు? జేమ్స్ అండర్సన్. నెక్స్ట్ వన్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ కోచ్ ఇటీవల ఏ దేశ కోచ్ల సంఘంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది? అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ కోచ్ ఇటీవల ఏ దేశ కోచ్ల సంఘంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ క్యామెరాన్ వైట్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. అంతర్జాతీయ క్రికెట్ నుండి పదవి విరమణ ప్రకటించిన తరంగ పరణవితాన ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 4 శ్రీలంక. 2020లో 500 వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ 3 డీజే బ్రావో. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వము మేజర్ ధ్యాన్ చంద్ విజయపథ్ యోజనను ప్రారంభించింది? సో ఈ పథకం కింద 19 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు తమ ఇళ్లకు రోడ్ల అనుసంధానాన్ని పొందుపరుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్ ఫ్రెండ్స్. ఓకే? నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు పొందిన దేశంలోని మొదటి దివ్యాంగ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సత్యేంద్ర సింగ్ లోహియా. నెక్స్ట్ వన్, బ్రిక్స్ గేమ్స్ 2021ను ఏ దేశము నిర్వహించనుంది? ఆన్సర్ ఆప్షన్ 1 భారతదేశము. నెక్స్ట్ వన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన బ్రయాన్ సోదరులు బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్లు ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 టెన్నిస్ క్రీడాకారులు. నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు బహుమతి మొత్తాన్ని 7.5 లక్షల నుంచి ఎంతకు పెంచారు? ఆన్సర్ ఆప్షన్ 2 25 లక్షలు. ఆగస్టు 24 నుంచి 28 మధ్య నిర్వహించిన వరల్డ్ వాటర్ వీక్ 2020 థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ యాక్సిలరేటింగ్ యాక్షన్. నెక్స్ట్ వన్, ఎవరి జయంతి సందర్భంగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ధ్యాన్ చంద్. ఓకే? నెక్స్ట్ వన్, అణు పరీక్షలకు వ్యతిరేకంగా UN అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆగస్టు 29. నెక్స్ట్, ఎవరి జయంతి సందర్భంగా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 గిడుగు వెంకట రామమూర్తి. నెక్స్ట్ వన్, స్వచ్ఛతా హీ సేవ క్లీనినెస్ ఈ సర్వీస్ 2019 అవార్డును గెలుచుకున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇది? ఆన్సర్ ఆప్షన్ 4 LC. సో మరి ఏ ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఆన్సర్ ఆప్షన్ 4 NLC ఇండియా లిమిటెడ్. NLC ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ వన్, ది
ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ పుస్తకానికి 2020 అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ఎవరు పొందారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎవరు? మెరీకే లూకాస్ రిజ్నివెల్డ్. నెక్స్ట్ వన్, స్మారక బ్లూ ప్లేక్యూతో సత్కారం పొందిన భారత సంతతి మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 నూర్ ఇనాయత్ ఖాన్. నెక్స్ట్ వన్, ఇటీవల కన్నుమూసిన భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రణబ్ కుమార్ ముఖర్జీ. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి వీక్లీ కరెంట్ అఫైర్స్. సో లాంగ్ టర్మ్లో మీరు ప్రిపేర్ అవుతున్న వారికి డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఇవి కూడా ప్రతిరోజు చూడండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో అకాడమీలో ఫ్రెండ్స్ మన యొక్క RK 10 కోడ్ని యూజ్ చేయండి ఫ్రీ క్లాసెస్ ఎన్రోల్ చేయడానికి. అంతేకాకుండా పెయిడ్ క్లాసెస్ కూడా యూజ్ చేసినట్లయితే మీకు అన్నీ కూడా ఎన్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.